స్టూడెంట్స్ ఈ రోజు మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఇంటర్మీడియట్ బయాలజీలో ఉన్న టాపిక్స్ అమ్మా. సో దానికోసం చెప్పబోతున్నాము. సో డిఫైన్ రూట్ మోడిఫికేషన్, ఎక్స్ప్లెయిన్ హౌ రూట్ ఈస్ మోడిఫైడ్ టు పర్ఫార్మ్ డిఫరెంట్ ఫంక్షన్ అనే ఎస్ఏలో కొన్ని వర్డ్స్ ఉంటాయి. ఆ వర్డ్స్ కి నేను తెలుగు మీనింగ్స్ ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఆ తెలుగు మీనింగ్స్ తెలిస్తే మీరు ఎస్ఏ ఈజీగా రాయొచ్చు. చాలా హోప్ఫుల్ గా ఉంటది, ఈజీగా ఉంటది, మీకు ధైర్యంగా ఉంటది. ఈవెన్ టీచర్స్ కూడా వింటే చాలా ఈజీగా వాళ్ళకి అర్థమవుతుంది. ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు పిల్లలు వింటే వాళ్ళు ఎగ్జామ్ లో బాగా రాయగలరు. సో రూట్ మోడిఫికేషన్ అంటే ఏంటంటే రూట్ చేంజ్ దర్ షేప్ అండ్ గెట్ అబ్జర్వ్ అండ్ ట్రాన్స్పోర్ట్ వాటర్ ఫ్రమ్ సాయిల్. అంటే రూట్ ఏమొచ్చి తన షేప్ ని చేంజ్ చేస్తుంది అండ్ అబ్జర్వ్ చేస్తుంది, గ్రహిస్తుంది అండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ చేస్తుంది సాయిల్ నుంచి. దాన్ని రూట్ మోడిఫికేషన్ అని అంటారు. ఫంక్షన్స్ అంటే పనితీరు ఎలా జరుగుతుంది అని. అండర్ గ్రౌండ్ పార్ట్ అంటే భూగర్భ భాగాన్ని అండర్ గ్రౌండ్ పార్ట్ అని అంటారు. ఫ్లవరింగ్ ప్లాంట్ అంటే మేజర్ గ్రూప్ ఆఫ్ హైయర్ ప్లాంట్స్ ఒక మేజర్ గ్రూప్ ని ఫ్లవరింగ్ ప్లాంట్ అంటారు. దట్ ప్రొడ్యూస్ ఫ్లవర్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. అండ్ ఫ్లవర్ ని ఫ్రూట్స్ ని అండ్ సీడ్ ని, ఈ మూడింటిని ప్రొడ్యూస్ చేస్తుంది. అక్కడ ఓవరీలో ప్రొడ్యూస్ చేస్తుంది. అదే ఫ్లవరింగ్ ప్లాంట్ మీన్. ట్యాప్ రూట్స్ అంటే మెయిన్ రూట్ ఆఫ్ ప్రైమరీ రూట్ కి అదొక మెయిన్ రూట్. ప్రైమరీ రూట్ సిస్టమ్ కి మెయిన్ రూట్ అదే ట్యాప్ రూట్స్. అది గ్రోయింగ్ వెర్టికల్లీ డౌన్వర్డ్. సో వెర్టికల్ అంటే ఏంటి? వెర్టికల్ అంటే స్ట్రైట్ గా డౌన్వర్డ్ గా అది ఎదుగుతుంది. ఫైబ్రస్ రూట్స్ అంటే థిన్ బ్రాంచెడ్ రూట్స్ నే ఫైబ్రస్ రూట్స్ అని అంటారు. రూట్ మోడిఫికేషన్ ఆల్రెడీ నేను చెప్పాను. షేప్ అండ్ స్ట్రక్చర్ అంటే ఆకారం అండ్ నిర్మాణం, దాన్ని షేప్ అండ్ స్ట్రక్చర్ అంటారు. ఈ వర్డ్స్ అన్ని కూడా ఈ యొక్క ఆన్సర్ లో మీకు కనిపిస్తాయి చదివినప్పుడు, అప్పుడు మీకు ఈజీ అయిపోద్ది. ఎడిషనల్ ఫంక్షన్స్ అంటే అదనపు నిధులు. సో నెక్స్ట్ అబ్జర్ప్షన్ అంటే పేల్చడం, గ్రహించడం. కండక్షన్ అంటే ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్పోర్టింగ్ వాటర్, న్యూట్రియంట్స్ అండ్ ఫుడ్. అంటే అదొక విధానం, ఒక ప్రాసెస్. ట్రాన్స్పోర్టింగ్ వాటర్ ని కానీ, న్యూట్రియంట్స్ కానీ, మళ్ళీ పోషకాలని, వాటర్ ని, ఫుడ్ ని ట్రాన్స్పోర్ట్ చేసే ఒక ప్రాసెస్ ని కండక్షన్ అంటారు. స్టోరేజ్ రూట్స్ అంటే రూట్స్ క్యాన్ స్టోర్ ఫుడ్ ని, వాటర్ ని రూట్ స్టోర్ చేసుకుంటది. అదే స్టోరేజ్ రూట్స్ అంటారు. ఫుడ్ మెటీరియల్ అంటే మీట్, ఫిష్, ఎగ్ ఇవన్నీ కూడా ఫుడ్ మెటీరియల్స్ కింద వెళ్ళిపోతాయి. స్వాలన్ అంటే ఏంటి? వాయడం. అడ్వెంచియస్ రూట్స్ అంటే కమింగ్ ఫ్రమ్ అనదర్ సోర్స్ అండ్ నాట్ ఇన్హెరిటర్ ఇన్ ఇట్. అంటే అది కమింగ్ అనదర్ సోర్స్ నుంచి అది వస్తుంది. అది వారసత్వంగా రాదు, పుట్టుకతో రాదు, వేరే ఒక సోర్స్ నుంచి వస్తుంది. అదే అడ్వెంచియస్ రూట్స్ అని అంటారు. ఫైబ్రస్ రూట్స్ అంటే అదొక ఫ్యాస్కులేటెడ్ రూట్స్ అంటే మనోహరమైన, చాలా ఆనందకరమైన రూట్స్ అంటారు అవి. నెక్స్ట్ ప్రాప్ రూట్స్ అంటే ఇది ఒక టైప్ ఆఫ్ రూట్స్ సపోర్ట్స్ ప్లాంట్ ని సపోర్ట్ చేస్తుంది. ఇది ఒక టైప్ ఆఫ్ రూట్స్. సపోర్ట్ చేస్తే ప్లాంట్ ని సపోర్ట్ చేస్తుంది. అరైజ్ ఫ్రమ్ హెవీ బ్రాంచెస్, దాన్ని ఏమంటారు? ప్రాప్ రూట్స్ అంటారు. ప్రాప్ రూట్స్ అంటే ఏంటి? అరైజ్ ఫ్రమ్ హెవీ బ్రాంచెస్ ని ప్రాప్ రూట్స్ అని కూడా అంటారు. హ్యాంగ్ ఇన్ ఎయిర్ అంటే గాలిలో వేలాడదీయండి. ఎంటర్ ది సాయిల్ అంటే మట్టిలోకి ప్రవేశిస్తాయి. పిల్లర్ లాంటి సపోర్ట్. హెవీ బ్రాంచెస్ అంటే భారీ శాఖలు. అంటే శాఖలు అంటే పార్ట్ ఆఫ్ ట్రీ. స్టిల్ట్ రూట్స్ అంటే గ్రోయింగ్ ఫ్రమ్ బేస్ ఆఫ్ స్టెమ్ నాడెడ్. అంటే ఎక్కడి నుంచి అది స్టెమ్ ఒక బేస్ నుంచి అది గ్రో అవుతుంది. అదే స్టిల్ట్ రూట్స్ అని అంటారు. ప్లాంట్ అరైజ్ అంటే మొక్కలు పుడతాయి. నోట్స్ అంటే ఏంటి? పాయింట్ ఆఫ్ కనెక్షన్, ఒక కనెక్షన్ నాడ్ అని అంటారు. స్టెమ్ అంటే మెయిన్ లాంగ్ థిన్ పార్ట్ ఆఫ్ ది ప్లాంట్. సో పొడవుగా ఉన్న చాలా థిన్ పార్ట్ ఆఫ్ ప్లాంట్ ని స్టెమ్ అని అంటారు. మెకానికల్ సపోర్ట్ ప్రొవైడెడ్ టు ప్రొటెక్ట్ అగేన్స్ట్ హార్ష్ కండిషన్స్. బాగా కష్టమైన కండిషన్స్ వస్తున్నప్పుడు ఒక సపోర్ట్ ప్రొవైడ్ చేస్తుంది. సపోర్ట్ ప్రొవైడ్ చేసి ప్రొటెక్ట్ చేస్తుంది మెకానికల్ సపోర్ట్. షుగర్ కేన్ అంటే చెరుకు గడ్డ. మెయిజ్ అంటే ఏంటి? మొక్క జొన్నని మెయిజ్ అని అంటారు. రెస్పిరేటరీ రూట్స్ అంటే బ్రీతింగ్ రూట్స్ అంటారు. ఒక స్పెషలైజ్డ్ రూట్స్ దట్ హెల్ప్ ప్లాంట్స్ ఇన్ మార్షీ ఎన్విరాన్మెంట్స్ ఎక్స్చేంజ్ గ్యాసెస్. ఇది ఒక స్పెషలైజ్డ్ రూట్స్ అమ్మా. ఇది ప్లాంట్స్ కి హెల్ప్ చేస్తుంది. ఎక్కడ? బురద ఎన్విరాన్మెంట్స్ అంటే మార్షీ ఎన్విరాన్మెంట్స్ అంటే బురదతో ఉన్న ఎన్విరాన్మెంట్స్ అప్పుడు ఎక్స్చేంజ్ గ్యాసెస్ కూడా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ న్యూమాటోఫోర్స్ అంటే రెస్పిరేటరీ రూట్స్ డెఫినేషన్ ఏదైతే రాస్తాం అదే న్యూమాటోఫోర్స్ కూడా రాసేయచ్చు. స్వాంపీ ఏరియా అంటే వెట్ ల్యాండ్ పర్మనెంట్లీ కవర్డ్ బై వాటర్. పర్మనెంట్ గా తడితో ఉన్న ఒక వాటర్ తో కవర్ ఉంటుంది. వెర్టికల్ అప్వర్డ్స్ నిలువుగా పైకి. గెట్ ఆక్సిజన్ ఫర్ రెస్పిరేషన్ శ్వాస నుండి ఆక్సిజన్ పొందడం. రెస్పిరేషన్ అంటే ఊపిరి పీల్చుకోవడం. వెలమెన్ రూట్స్ అంటే థిక్ లేయర్ ఆఫ్ డెడ్ సెల్స్ ఒక థిక్ లేయర్. బ్రాంచెస్ ఆఫ్ సమ్ అదర్ ప్లాంట్స్ అంటే కొన్ని ఇతర మొక్కల శాఖల్ని బ్రాంచెస్ ఆఫ్ సమ్ అదర్ ప్లాంట్స్ అని అంటారు. ఫైట్స్ అంటే ప్లాంట్ దట్ గ్రోస్ ఆన్ అనదర్ ప్లాంట్. ఒక ప్లాంట్ వేరే ప్లాంట్ మీద ఎదుగుతుంది.
అదనమాట. అడ్వెంచర్స్ రూట్స్ ఇందాకే చెప్పాము. అడ్వెంచర్స్ రూట్స్ కమింగ్ ఫ్రమ్ అనదర్ సోర్స్, నాట్ ఇన్హెరిటెడ్. అనదర్ సోర్స్ నుంచి వస్తది. అది వారసత్వంగా రాదు, పుట్టుకతో రాదు. అబ్జర్వ్ అంటే పేల్చడం, గ్రహించడం. మాయిశ్చర్ అంటే తేమ, తడి. అట్మాస్ఫియర్ అంటే వాతావరణం. వాండా అంటే అదొక లాంగ్ లాస్టింగ్ ఫ్లవర్ అన్నమాట. సెంట్, ఫ్రాగ్రెన్స్ ఇస్తది. ఇదొక జీనస్, జాతి. జీనస్ అంటే జాతి. ఆర్చిడ్స్ అనే ఫ్లవర్ కి, పూలకి జాతి. పూల మొక్కలు ఆర్చిడ్స్ అంటారు. దాని ఒక జాతి, లాంగ్ లాస్టింగ్ ఫ్లవర్స్. క్లింగింగ్ రూట్స్ అంటే దట్ హెల్ప్ ప్లాంట్స్ అండ్ అబ్జర్వ్ న్యూట్రియంట్స్. ఇది ఏం చేస్తుంటే ప్లాంట్స్ హెల్ప్ చేస్తుంది. ఏ విధంగా? న్యూట్రియంట్స్ అబ్జర్వ్ చేయడానికి, గ్రహించడానికి. వెలమెంట్ రూట్స్ అంటే థిక్ లేయర్, బ్లడ్ సెల్స్ ఒక థిక్ లేయర్ ని వెలమెంట్ రూట్స్ అని అంటారు. పారసైట్ రూట్స్ అంటే అబ్జర్వ్ వాటర్ అండ్ న్యూట్రియంట్స్ ఫ్రమ్ హోస్ట్ ప్లాంట్స్. అంటే ఏంటంటే ఇది వాటర్ ని, న్యూట్రియంట్స్ ని అబ్జర్వ్ చేస్తుంది. ఎక్కడ నుంచి? హోస్ట్ ప్లాంట్స్ నుంచి. హోస్ట్ ప్లాంట్స్ నుంచి. సో నెక్స్ట్, హోస్ట్ అంటే అధిక సంఖ్య. హాస్ట్ హాస్టోరియల్ రూట్స్. హాస్టోరియల్ రూట్స్ అంటే అదొక రూట్ లైక్ స్ట్రక్చర్ దట్ గ్రోస్ ఇన్ అనదర్ స్ట్రక్చర్. సో అదొక రూట్ లైక్ స్ట్రక్చర్, అదేమొచ్చి అనదర్ స్ట్రక్చర్ మీద అది ఎదుగుతుంది. ఇంకేం చేస్తుంది? వాటర్ అండ్ న్యూట్రియంట్స్ అబ్జర్వ్ చేస్తుంది. అదే హాస్టోరియల్ రూట్స్ అని అంటారు. పారాసైట్ ప్లాంట్స్. పారాసైట్ ప్లాంట్స్ అంటే ఏంటి? ప్లాంట్ దట్ ఫీడ్స్ ఆన్ అనదర్ ప్లాంట్ కాల్ హోస్ట్ టు అబ్టైన్ న్యూట్రియంట్స్, వాటర్, మినరల్స్. ప్లాంట్ అనదర్ ప్లాంట్ మీద అది తింటది. సో దాన్ని హోస్ట్ అని కూడా అంటారు. దాన్ని పారాసైట్ ప్లాంట్స్ అంటారు. ఒక ప్లాంట్ ఇంకో ప్లాంట్ మీద తినడం. అది ఇంకేం చేస్తుంది? న్యూట్రియంట్స్ ని, వాటర్స్, మినరల్స్ అబ్టైన్ చేస్తుంది. పారాసైట్ స్టెమ్. పారాసైట్ స్టెమ్ అంటే ఏంటి? పారాసైట్ విచ్ అబ్జర్వ్ ద న్యూట్రియంట్స్. పారాసైట్ అనేది అబ్జర్వ్ న్యూట్రియంట్స్ ఫ్రమ్ హోస్ట్ స్టెమ్. హోస్ట్ స్టెమ్స్ నుంచి, హోస్ట్ స్టెమ్స్ దగ్గర ఉన్న న్యూట్రియంట్స్ ని ఈ పారాసైట్ అబ్జర్వ్ చేస్తుంది. అదే పారాసైట్ స్టెమ్. పారాసైట్స్ అంటే ఏంటి? ఆర్గానిజం దట్ లివ్స్ ఇన్ అనదర్ ఆర్గానిజం మీద ఈ యొక్క ఆర్గానిజం ఉంటది, చేస్తుంది, బతుకుతుంది. కస్కట అంటే అదొక పారాసిటిక్ ప్లాంట్. పారాసిటిక్ ప్లాంట్ అంటే ఏంటి? ప్లాంట్ దట్ ఫీడ్స్ అనదర్ ప్లాంట్. అనదర్ ప్లాంట్ నా ప్లాంట్ తింటది, దాని హోస్ట్ అని కూడా అంటారు. న్యూట్రియంట్స్ ని, వాటర్స్, మినరల్స్ అబ్జర్వ్ చేస్తుంది. రెఫ్లేషియా అంటే ఏంటి? వరల్డ్స్ లార్జెస్ట్ ఇండివిజువల్ ఫ్లవర్ అంటారు దీన్ని. అదొక ఫౌల్ స్మెల్ అనేది వస్తుంది, దుర్వాసన. పార్షియల్ పారాసైట్స్ అంటే ఆర్గానిజం దట్ టేక్ ఓన్లీ వాటర్ అండ్ మినరల్స్ సాల్ట్స్ ఫ్రమ్ ది హోస్ట్ ప్లాంట్స్. పార్షియల్ పారాసైట్స్ అంటే ఏంటి? ఆర్గానిజం అది ఏం చేస్తుందంటే వాటర్ అండ్ మినరల్ సాల్ట్స్ తీసుకుంటది. ఎక్కడ నుంచి? హోస్ట్ ప్లాంట్స్ నుంచి. నెక్స్ట్, విస్కమ్ అంటే సెమీ పారాసిటిక్ ష్రబ్ అంటారు. ఇదేంటి? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీస్ మీద అది గ్రో అవుతుంది. ఇది ఒక సెమీ పారాసిటిక్ ష్రబ్ అంటారు. ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీస్ మీద గ్రో అవుతుంది. విస్కమ్ అంటారు. స్ట్రిగా అంటే ఇది కూడా ఒక పారాసిటిక్ ప్లాంట్, హెయిర్ లెక్ స్కేల్ లో ఉంటుంది. పారాసిటిక్ ప్లాంట్ అంటే ఏంటి? ప్లాంట్ దట్ ఫీడ్స్ ఆన్ అనదర్ ప్లాంట్ కాల్ హోస్ట్. అది న్యూట్రియంట్స్ ని, వాటర్స్, మినరల్స్ అబ్జర్వ్ చేస్తుంది. నోడ్లర్ రూట్స్ అంటే ఏంటి? కామన్లీ ఫౌండ్ ఇన్ రూట్స్ ఆఫ్ లెగ్యూమినస్ ప్లాంట్స్. అంటే కామన్లీ ఫౌండ్, దీని యొక్క రూట్స్ కామన్ గా మనకి ఫౌండ్ అవుతాయి. ఎక్కడి నుంచి ఫౌండ్ అవుతాయి? లెగ్యూమినస్ రూట్స్ ప్లాంట్స్ నుంచి దీని రూట్స్ మనకి ఫౌండ్ అవుతాయి. వాట్ ఈస్ మీన్ బై లెగ్యూమినస్ రూట్స్ అంటే అదొక పీ ఫ్యామిలీ లెగ్యూమినస్ అంటారు. హోస్టెమ్ అంటే ఏంటి? ది ప్లాంట్ ఫ్రమ్ విచ్ పారాసైట్ టేక్ న్యూట్రియంట్స్. ఒక ప్లాంట్ నుంచి ఒక పారాసైట్ న్యూట్రియంట్స్ ని తీసుకుంటది, అదే హోస్టెమ్ అని అంటారు. నాడ్యూల్స్ అంటే ఏంటి? స్మాల్ గ్రోత్ ఆర్ లంప్ ఫౌండ్ ఇన్ ది ప్లాంట్ మినరల్స్. చాలా చిన్న గ్రోత్ లేదా లంప్ అంటే ఏంటి? చాలా ఎక్కువగా ఫౌండ్ అవుతుంది. ప్లాంట్స్ నుంచి, మినరల్స్ నుంచి చిన్న గ్రోత్ గానీ లేదా ఎక్కువ గ్రోత్ గానీ మనకి లభిస్తుంది, అదే నాడ్యూల్స్. మెంబర్స్ ఆఫ్ ఫెబాకియా అంటే పీ ఫ్యామిలీ అంటారు. ఫెబాకియా అంటే ఏంటి? ఫ్యామిలీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఫౌండ్ ఇన్ బోత్ టెంపరేచర్ అండ్ ట్రాపికల్ క్లైమేట్. టెంపరేచర్ దగ్గర కానీ, ట్రాపికల్ క్లైమేట్ అప్పుడు కానీ ఈ యొక్క ఫ్లవరింగ్ ప్లాంట్స్ మనకి ఫౌండ్ అవుతాయి. దాన్ని ఫెబాకియా అని అంటారు. ట్రాపికల్ క్లైమేట్ అంటే ఏంటి? హాట్ అండ్ హ్యూమిడ్, రెండు ట్రాపికల్ క్లైమేట్ అని అంటారు. రూట్ నాడ్యూల్స్ అంటే ఏంటి? హెల్ప్స్ కన్వర్ట్ నైట్రోజన్ ఫ్రమ్ అట్మాస్ఫియర్ నుంచి నైట్రోజన్ ని కన్వర్ట్ చేయడానికి హెల్ప్ చేసేది రూట్ నాడ్యూల్స్ అని అంటారు. అట్మాస్ఫియరిక్ నైట్రోజన్ అంటే అప్రాక్సిమేట్లీ 78% ఆఫ్ అట్మాస్ఫియర్ ఇస్ నైట్రోజన్. నైట్రోజన్ ఇస్ ఇంపార్టెంట్ టు ఆల్ లివింగ్ థింగ్స్. సో చూడమ్మా, అట్మాస్ఫియరిక్ నైట్రోజన్ అంటే ఏంటంటే అమ్మా, అప్రాక్సిమేట్లీ 78% ఆఫ్ అట్మాస్ఫియర్ అనేది నైట్రోజన్ కింద వెళ్తుంది. నైట్రోజన్ ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అన్ని లివింగ్ థింగ్స్ కి. ఇది ఒక కలర్లెస్ అన్రియాక్టివ్ గ్యాస్ నైట్రోజన్. గ్రౌండ్ నట్ అంటే ఏంటి? వేరుశనగ. ఫోటోసింథటిక్ రూట్స్ అంటే అది ఏం చేస్తుంది? ఫోటోసింథటిక్ రూట్స్ విచ్ ప్రిపేర్ ఫుడ్ మెటీరియల్స్ ప్రిపేర్ చేస్తుంది. దేని ద్వారా? ఫోటోసింథసిస్ ద్వారా. సో అదే ఫోటోసింథటిక్ రూట్స్ అంటారు. దీన్ని అసిమిలేటరీ రూట్స్ అని కూడా అనొచ్చు. రూట్స్ ఆఫ్ సమ్ ప్లాంట్స్ అంటే కొన్ని మొక్కల మూలాలు అని.
క్లోరోఫిలస్ అంటే కంటైనింగ్ క్లోరోఫిల్, అంటే క్లోరోఫిల్ అది కలిగి ఉంటది. క్లోరోఫిల్ అంటే ఏంటి? గ్రీన్ పిగ్మెంట్ ప్రెజెంట్ ఇన్ గ్రీన్ ప్లాంట్స్. నెక్స్ట్ టానియోఫైలం అంటే ఇది ఒక రిబ్బన్ రూట్ ఆర్చిడ్. ఆర్చిడ్ అంటే ఏంటి? పూల మొక్క. రిబ్బన్ రూట్ తో ఉన్న ఒక పూల మొక్క అంటారు. ఇది వెరీ వెరీ షార్ట్ స్టెమ్, చాలా చాలా చిన్న షార్ట్ స్టెమ్. ఇది స్టెమ్ రూట్స్ తో కలిగి ఉంటది. చాలా ఫ్లాట్ గా ఉంటుంది, చాలా గ్రీన్ గ్రీన్ కలర్ లో ఉంటది. ఇదమ్మా. ఓకేనమ్మా, డన్. బ్యాక్టీరియా అంటే నైట్రోజన్ ఫిక్స్ చేస్తుంది. ఇప్పుడు ఆఫ్టర్ బికమ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్సైడ్ రూట్ నాడ్యూల్స్. రూట్ నాడ్యూల్స్ లో నైట్రోజన్ ఫిక్స్ చేస్తుంది. ఇప్పుడు ఆఫ్టర్ బియింగ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్సైడ్ రూట్ నాడ్యూల్స్ ని లోపల ఏర్పరిచినప్పుడు. రూట్ నాడ్యూల్స్ అంటే ఏంటి? హెల్ప్స్ కన్వర్ట్ నైట్రోజన్ ఫ్రమ్ అట్మాస్ఫియర్. అదమ్మా. ఓకేనమ్మా, ఇది బయాలజీలో ఉన్న డిఫైన్ రూట్ మోడిఫికేషన్ అనే ఒక ఎస్ఏ క్వశ్చన్ లో ఇంటర్ బైపీసీ ఫస్ట్ ఇయర్ బాటనీ ఫస్ట్ మొత్తం అందులో ఉన్న ఆ ఎస్ఏ క్వశ్చన్ లో ఉన్న ఆల్ టఫ్ వర్డ్స్ అన్నిటికీ తెలుగు మీనింగ్స్ రాశాను ఆర్డర్ వైజ్ గా. ఈ వర్డ్స్ మీకు తెలిస్తే మీకు క్లారిటీ వస్తుంది, బాగా చదువుకోవచ్చు. ఓకేనమ్మా, థ్యాంక్ యూ.